ఒక అమ్మాయి నలుగురు బాయ్ ఫ్రెండ్ని ఒక బర్త్డే పార్టీకి ఒక అబ్బాయిని బర్త్డే పార్టీకి తీసుకెళ్తే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒక అమ్మాయి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ని ఎలా మెయింటైన్ చేస్తుంది ఒకేసారి? ఎలా మెయింటైన్ చేస్తుందంటే ఒకరోజు ఒక ఆయనని, ఒకరోజు ఒక ఆయనని, ఒకరోజు ఒక వారంలో 4 రోజులల్లో నలుగురిని మెయింటైన్ చేస్తుంది. కనుమ రోజులేమో డ్యూటో లేకపోతే తల్లిదండ్రులతో ట్రావెల్ చేసుకుంటూ ఉంటుంది. నలుగురిని మెయింటైన్ చేసినప్పుడు ఇది రేపు నా ప్రాణం ఇది కొత్తదని ఆడకూతురు ఎందుకు ఆలోచించొద్దు? ఎందుకంటే ఆడదానిగా పుట్టిన మధ్యరాత్రి రోడ్డు మీద పోలేని స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడున్న కాలంలో డ్రగ్స్ అది ఇది మగ పిల్లలు అన్ని అలవాట్లు ఉన్నాయి కాబట్టి మరి అది తెలిసి కూడా అంత చదువుకొని కూడా నలుగురిని మెయింటైన్ చేస్తే ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో అన్నది ఆడకూతురు తెలుసుకోవాలి కదా. మగ పిల్లగాళ్ళు జాగ్రత్త, ఎందుకంటే అమ్మాయిలే మంచోళ్ళని నేను చెప్పటాలే. ఎందుకంటే అది ఎవతో చేయబట్టి మీ ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎందుకంటే మీ తల్లిదండ్రి మీకోసం ఎంతో నా కొడుకులు రేపు నా కొడుకు ఉద్యోగం చేస్తాడు మమ్మల్ని చేస్తారు అని ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటాడు తల్లిదండ్రి. అందు గురించే అబ్బాయిలు జాగ్రత్త. అమ్మాయి నలుగురు మెయింటైన్ చేసి అలా ఒకడు డిమి అయిందా? ఎందుకంటే దీనికి ఇలాంటి వాళ్ళని మంచి శిక్ష అన్నది వేయాలి గవర్నమెంట్. ఎందుకంటే శిక్ష వేయాలని ఎందుకంటుందంటే ఇంకొక ఏరే అమ్మాయి కూడా ఇలాంటి పనులు చేయొద్దు. డబ్బుకు ఆశపడి, చెల్లులకు ఆశపడి, ఇంకా దేనికో ఆశపడి ఈ అమ్మాయిలు చేస్తారు. కానీ అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళ నేను అమ్మాయిల గురించే మాట్లాడాను. కానీ ఇప్పుడు ఒక అబ్బాయి ప్రాణం పోయింది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు కూడా ఒక అమ్మ కన్న కొడుకే. అందు గురించే అమ్మాయిలు మీరు అట్లా చేయటం కరెక్టేనా? ఇప్పుడు యూట్యూబ్లో అన్ని ఛానల్లో వస్తుంది. నీ తల్లిదండ్రి పరువు పోలేదా? నీ తల్లిదండ్రి తలెత్తుకొని తిరుగుతారా చెప్పు? ఎందుకంటే ఒక ఆడపుడక పుట్టినప్పుడు అమ్మాయికి కష్టం చేసుకొని బతుకు, ఒక మొగరాయిలాగా బతకాలి. కానీ ఇలాంటి నీతి తక్కువ పనులు చేస్తారా? నలుగురితోటి కాపురం చేసి దోస్తాన చేస్తావా? నీకు బుద్ధి సిగ్గు ఉంటే ఆడవాళ్ళకు చూసేటోళ్ళకు అమ్మాయిలకు పెద్దోళ్ళకు కానీ ప్రతి వాళ్ళకు సిగ్గు అనిపిస్తుంది. ఛానల్ తెరిస్తే నీదే వస్తుంది. సిగ్గు అంటే నీకు అనిపించటలేదా? మనం బతికేది ఎందుకు? ఇజ్జత్ పరువు కోసమే. బట్ట ఎందుకు కడుతున్నాం? సిగ్గు కోసమే కదా. అదొక్కటి ఆలోచించాలి. మగ అబ్బాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడమ్మాయిలు అస్సలు నమ్మొద్దు, ఎవరిని నమ్మకు. కన్న తల్లినే నమ్మలేని స్థితిలో మనం ఉన్నాము ఇప్పుడు సమాజం. అందు గురించే ఏ అమ్మాయిలు కూడా మీరు నమ్మొద్దు, మోసపోవద్దు, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. నీ తల్లిదండ్రిని బాధ పెట్టొద్దు. ప్రతి ఒక్క అబ్బాయిలకు చెప్తున్నా. అంటే ఒకప్పుడు అమ్మాయిల్ని జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టి అంటే ఉంచేవారు, జాగ్రత్తగా చూసుకునేవారు. ఇప్పుడు ఆ అబ్బాయిని అలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పొజిషన్ వచ్చింది. ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయిలు ఆర్తికుంటుంది, కొరతికుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేస్తారు? ఎనకనా వాడుకున్న రోజులు వాడుకుంటారు. వాడుకున్న వాళ్ళు ఆడుకొని కేసులు పెట్టగానే ఈ సమాజం ఏం చేస్తుండ్రు? వాడిని తీసుకుపోయి కోర్టు జైలు అని వేస్తుండ్రు. ఇప్పుడు అమ్మాయి చిన్నపిల్ల, మరే నువ్వు పెద్దదానిరా అని ఇలాంటి శిక్షలు గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయించిండ్రో అమ్మాయిలు ఎక్కువ చేస్తుండ్రు. ఎందుకంటే అబ్బాయిలు ఎందుకంటే మీరు మగోళ్ళు, మీరు అలా ఉండాలా ఇలా ఉండాలని ఆడలకు ఒక న్యాయం, మగ పిల్లగాళ్ళకు ఒక న్యాయం పెట్టారు. కానీ సమాజం కాదు గవర్నమెంట్ కానీ అలా పెట్టిన కాంచి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అమ్మ కడుపులో పుట్టేది ఆడ మగ 2 ఉంటాయి. మరి వానికో న్యాయం వీళ్ళకి ఒక న్యాయమా? అవి జరిగినందుకే కదా. మరి వాటితో దిగేటప్పుడు వయసు కానరాట్లేదా? సరే, అబ్బాయి తప్పు చేయని అమ్మాయి తప్పు చేయని అబ్బాయినే శిక్షిస్తారు. దానికి అభిప్రాయం ఏంటంటారు మీరు? అందుకే నేను అందుకే అంటాను కదా, గవర్నమెంట్ కూడా నిజాలు తెలుసుకోవాలి. అమ్మాయిలది కూడా తప్పే ఉంటుంది కదా అక్కడ. ఎందుకంటే డబ్బు కోసం, చెల్లెల కోసం, ప్రతి దాని బంగారం కోసం, ప్రతి దానికోసం ఆశపడి ఇలా చేయొద్దు. సమాజం దృష్టి బట్టి పోతుంది, సమాజం నాశనం అయిపోతుంది మీరు ఆడపిల్లలు చేయబట్టి. ఆడపిల్లలు అందరినీ కాదమ్మా, నేను అందరిని అంటలేదు. ఒకవేళ ఈమెంది అందరిని తప్పు చేసిన వాళ్ళని అంటాను. మగ అబ్బాయిని బలి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ కొడుకు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కాబట్టి అలా చేయొద్దు. అమ్మాయిలు నలుగురిని మెయింటైన్ చేయొద్దు. ఎవరినన్నా మంచి వాళ్ళని చూసు, నీ తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకో. ఎవరినో ఒక అబ్బాయిని, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నలుగురితో అంటే ఏంటది? నువ్వు అసలు మనిషివా పశువా? నలుగురు అంటే ఏంటి? నలుగురు పొడుచుకొని చచ్చిపోవాలనే నీ ఉద్దేశం? అసలు నీ ప్లానింగ్ ఏంది? అది ముదగాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మగ అబ్బాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండుర్రయ్యా. చక్కగా నీ తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చూసి పెళ్లి చేసుకోరు. కానీ అమ్మాయిలు ఎమ్మటి, క్లబ్బులు ఎమ్మటి, హోటల్ ఎమ్మటి, పార్కులు ఎమ్మటి మీరు కొడుకులారా. ఎందుకంటే మీ అమ్మ నాయనలు ఎంతో ఆశ. ఎందుకంటే తిరిగిన వాళ్ళు తిరిగి కేసు పెడుతుండ్రు. అవి చూస్తూనే ఉన్నారు కదా. తిరిగిన వాళ్ళు తిరుగుతారు.
చిన్న తేడా వచ్చి ఇంకొకళ్ళు మంచిగా అనిపించింది అనుకో మీ మీద కేసులు పెట్టి మీ జీవితాలు జైలు పాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఫామ్ ఏంటంటే అమ్మాయిలు తీసుకొని తిరగకురి, అమ్మాయిల్ని నమ్మకురి. ఇప్పటికే చాలామంది జైలు పాలయ్యి అబ్బాయిలు నష్టపోయినారు. మీరు కూడా ఇప్పటి నుంచైనా తెలుసుకోండి అబ్బాయిలు. ఎందుకంటే లోకం మీద కరువు వల్ల నీ తల్లిదండ్రులు నేను పెళ్లి చేసుకుంటానంటే చేయరా మీకు పెళ్ళిళ్ళు? ఇలాంటి అమ్మాయిలు ఒక అమ్మాయి ఇప్పుడు ఈ నలుగురు కూడా ఒక్కరోజు కాకుండా ఒకరోజు బయటపడకూడదా మెయింటైన్ చేస్తా మరి? అంటే ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే శిక్షిస్తున్నారు, అలాంటిది ఆ అమ్మాయి తప్పు చేస్తే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? శిక్షించట్లేదు ఎందుకు? అంటే ఆ అమ్మాయి హత్య చేసినా, ప్రియుడితో వెళ్ళిపోయినా, రొమాన్సులు చేసుకున్నా, చంపేసినా, ఏం చేసినా అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందువల్ల అంటారు? తీసుకోవాలి మరి. గవర్నమెంట్, పోలీసు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు, సమాజం మొత్తం పట్టించుకొని అమ్మాయిలైనా పర్వాలేదు, తప్పు ఎవరిది ఉంటే వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే అబ్బాయిలు బలైపోతుండ్రు. ఎందుకంటే అబ్బాయిలు ఇప్పుడు ఇంకా చాలామంది 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 25 ఏళ్ళు ఉండ్రు. వాళ్ళందరూ తెలిసి తెలని వయసు కదా, ఏదో అమ్మాయిల క్లోజ్గా మాట్లాడటం, వాడిని బ్లాక్మెయిల్ చేయటం, వాడి కాడ ఇంతో అంతో దొబ్బుడు. మరి గవర్నమెంట్ పొరగల్ల నీడు అది తిన్నాడు ఇది తిన్నాడు, డ్రగ్స్ అలవాటు అయిండు, క్లబ్లు ఎమ్మడి తిరిగినాను అనటం, సమాజం వాడిని బట్టి జైలు పాలు చేయకురమ్మా. మీకు దమ్ముంటే తల్లిదండ్రుల పేరు నిలబెట్టుండ్రి, లేకపోతే అక్కడ పోయి అన్ననా ఉషాన్ సాగల చావుండి. కానీ మగ పొరగాళ్ళ జీవితాలు మీరు పాడు చేయొద్దు. ఎక్కడున్నా ఏడున్నా నేను ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పేది ఇది ఒక్కటే. ఎందుకంటే మీరు ఎవడెవడితోటో 10 మందిని ఎమ్మడి తిరిగి ఈ పొలగాళ్ళని ఖరాబు చేయొద్దని ప్రతి ఒక్క అమ్మాయిలకు చెప్తాను. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి.